కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ప్రతిరోజు చికెన్, మటన్ రకరకాల స్పెషల్ ఐటమ్స్ తినేవారు చాలా మంది ఉన్నారు. అయితే చికెన్ ఎక్కువగా తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చికెన్ తినడం వల్ల మన శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. ప్రోటీన్స్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా అనేక రకాల వైరస్లను ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది. అయితే ఈ చికెన్ తక్కువగా తింటే ఏం కాదు, మోతాదుకు మించి తింటేనే కొన్ని వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కదా అని రోజు తింటే కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. చికెన్లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. రోజు తినడం వల్ల కొవ్వు రూపంలో మారి శరీరంలో పేరుకుపోతుంది. క్రమంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో లిపిడ్ స్థాయిలు కూడా పెరిగిపోతాయి. చికెన్ వంటి అధిక ప్రోటీన్ ఆహారాలను అతిగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆయువు క్షీణించి అకాలమరణం సంభవిస్తుంది. పచ్చి చికెన్ పై సాల్మోనెల్లా, క్వాంపిల్ బ్యాక్టర్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. పౌల్ట్రీ రైతులు కోళ్లకు ఇచ్చే యాంటీబయోటిక్ ఇంజెక్షన్ వల్ల ఆ చికెన్ తినే వారిలో యాంటీబయోటిక్స్ నిరోధక శక్తి పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యులు ఇచ్చే మందులు వారి శరీరాలపై అస్సలు పనిచేయవు. అయితే చికెన్ ఎక్కువగా తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల బ్రాయిలర్ కోళ్లను తినడం కంటే నాటుకోళ్లను తింటే మంచిది. అవి ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెప్తున్నారు. ఈ రోజుల్లో నాటుకోళ్లు ఎక్కడ దొరుకుతాయనుకునే వాళ్ళు రోజు కాకుండా వారానికి ఒకసారి తింటే మంచిది. రోజు తినే అలవాటు ఉంటే మాత్రం పద్ధతి మార్చుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని బదులు చేపలు వారానికి 2 సార్లు తిన్నా చాలు. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. ఈ రోజుల్లో ఏది తిన్నా కూడా వింత వ్యాధులు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఒక చికెన్ మాత్రమే కాదు, మోతాదుకు మించి దేన్ని కూడా ఎక్కువగా తినకూడదు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. టేక్ కేర్ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కొట్టండి. నేను పెట్టే వీడియోలు అస్సలు మిస్ కాకుండా ఉంటారు. ఫైనల్గా ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.